దాని ప్రకారమే చెప్తున్నట్టు ఉన్నారు అనిపిస్తుంది. యా రైట్ 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 శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా ఇన్ని రోజులు మీరు డిఎంకేతో కలిసి ఉన్నారు, ఇప్పుడు పార్టీ టీవీకే పార్టీతో జత కట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి మీ మీద విమర్శలు వ్యక్తమైన పరిస్థితి, అంటే ఇన్ని రోజులు మాతో కలిసి ఉండి ఇప్పుడు మమ్మల్ని కాదని వెళ్ళిపోతున్నారు, ఎంత నమ్మక ద్రోహం చేస్తారని డిఎంకే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? ముందుగా విజయ్ గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభోదయం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడము డిఎంకే తోటి మొదటి నుంచి మాకు అలయన్స్ అంటే 22 సంవత్సరాలుగా ఉన్న అలయన్స్. యూపీఏగా ఏర్పడ్డ తర్వాత 2004 నుంచి 26 వరకు అలయన్స్ కొనసాగింది. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పరిణామం, మేము వాళ్ళ నుంచి పోయి విజయ్ గారికి సపోర్ట్ చేయడం అనే దాంట్లో సెక్యులర్ శక్తులను కాపాడాలి, సెక్యులర్ విధానాన్ని పరిరక్షించాలనే ఏకైక ఉద్దేశంతో టీవీకే పార్టీకి విజయ్ గారికి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీని వారు కోరిండ్రు, కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇదే కాక ఎన్నికల ముందు కూడా విజయ్ గారితో పోవాలని అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దాన్ని కోరుకున్నారు. కాకపోతే డిఎంకే తోటి ఉన్నటువంటి అనుబంధము, స్టాలిన్ గారి యొక్క స్ట్రేచరు, దాన్ని బట్టి చూసి వీళ్ళు ఉండాలని చెప్పి అక్కడ సీనియర్ నాయకులు, జూనియర్ నాయకులు కొందరి మధ్య ఉన్నటువంటి దానికి మా అధిష్టానం స్టాలిన్ గారి వైపే మొగ్గు చూపింది. సరే, సీట్లలో కాస్త మనకు వ్యత్యాసం ఉన్నా, అక్కడ వివక్షత జరిగినా కూడా అక్కడ ఉండాలని అనుకున్నారు. ఇవాళ డిఎంకే తోటి అలయన్స్ బ్రేక్ చేయడం కాదు, కేవలం ఒక సెక్యులర్ భావజాలాన్ని పరిరక్షించడం కోసం విజయ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దాంట్లో ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఇది పోయిన తర్వాత గవర్నర్ గారు ఏదైతే విజయ్ గారిని ఆహ్వానించడం లేదు, వారు వెళ్లి కలిసి నాకు 112 మంది సభ్యుల యొక్క మద్దతు ఉన్నది, ఇంకొక 113 మంది అయితే ఉన్నది, ఇంకొక 5 సభ్యులు 6 సభ్యులు మాత్రమే అవసరం ఉన్నదని వాళ్ళు కూడా చేయడానికి వామపక్ష పార్టీలు, వేరే పార్టీలు రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ కు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని అడ్డంగా పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయం. గతంలో కూడా మనం చూసాం, శశికళ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి సిఎల్పి లీడర్ గా అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నిక చేసుకొని అన్నాడీఎంకే పార్టీ వాళ్ళు ముందుకొచ్చిన సందర్భంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు విద్యాసాగర్ రావు గారు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు మహారాష్ట్రతో పాటు. వారు ఏం చేశారంటే, ముఖ్యంగా శశికళ గారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, జయలలిత శశికళ గారి మీ కేసు మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు 10-15 రోజులు ఆపి, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారిని శశికళ గారిని ఆమెను 6 years కాంటాక్ట్ చేయకుండా వాళ్ళకు రాజకీయాల నుంచి వచ్చేసింది కదా, రిఫర్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చింది. అప్పుడు పళనిస్వామి గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. గవర్నర్ వ్యవస్థలను అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావలసిన తీరుగా రాష్ట్ర రాజకీయాలను మలుచుకునేటువంటి పూర్తి ఈ కుట్రలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇదేగాక ఇవాళ ఉన్నటువంటి వేరే కూటమి కూడా ఎవరు వచ్చి ముందుకు వచ్చి ఫామ్ చేయడానికి రెడీగా లేరు. స్టాలిన్ గారు క్లియర్ గా నేను స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, చాలా హుందాగా. ఆయన ఏం చెప్పిందంటే, మాకు ప్రజల తీర్పు ఈ విధంగా ఉన్నది కాబట్టి మేము ఏ విధంగా కూడా చేయడానికి ముందుకు పోము అని వారికి చెప్పారు. కానీ ఈ శ్రీనివాసరావు గారు, ఈ ఏఐడిఎంకే పార్టీ కూడా వామపక్షాల మద్దతు లేదు కాబట్టి టీవీకేకి ఆ పార్టీలు చిన్న చిన్న పార్టీలు కలుపుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ టీవీకే కూడా ఒకవేళ ఆ 2 పార్టీలు ఏదైనా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైతే ఖచ్చితంగా టీవీకే పార్టీ సభ్యులందరూ 107 మంది అందరూ రాజీనామా చేస్తారని ఇప్పటికీ ప్రకటించిన పరిస్థితి. ఒకటి ఏంటంటే, అక్కడ ప్రజా తీర్పు విజయ్ గారికి అనుకూలంగా వచ్చింది అనూహ్యంగా. అక్కడ గత కొన్ని 50-55 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ద్రవిడ పార్టీలకు కానీ, అక్కడ సీనియర్ నాయకులకు కానీ అది కాస్త జీర్ణించుకోదు. ఇదే కాక ముఖ్యంగా ఏదో ఈ పార్టీ ఇదొకటి కాంగ్రెస్ దాని నుంచి వెళ్ళిపోయింది, ఇదేదో మా దాంట్లోకి రాకుండా బీజేపీ దానికి రాకుండా మళ్ళా కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తుందనేటువంటి కేవలం అక్కాసు ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. వారు క్లియర్ గా చెప్పారు, మేము సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి పార్టీలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు కూడా బీజేపీ వాళ్ళు కూడా విజయ్ గారితో పొత్తు కోసం ప్రయత్నం చేసిండ్రు. వారు పొత్తు కోసం ఒప్పుకోకపోతే వారి మీద అనేకమైనటువంటి ఈడీ కేసులు పెట్టడము కానివ్వండి, వాళ్ళ సినిమా రిలీజ్ కు జరిగినటువంటి అడ్డంకులు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఒక కక్ష సాధింపు ధోరణి, వారికి అనుకూలంగా లేనటువంటి వారిని లొంగ తీసుకోవడం కోసం అన్ని వారికి కేంద్రంలో వారికి ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా వాడి లొంగ తీసుకునే ప్రయత్నంలో భాగంగా అనేకమైనటువంటి ఒత్తిళ్లు చేసినా కూడా విజయ్ గారు నిలబడి ఉన్నారు.
ప్రజలందరూ కూడా వారికి తోడుగా ఉన్నారు. ఆయనకు ఘన విజయాన్ని ఇచ్చింది. కొద్ది సీట్లు తక్కువగా ఉన్నాయి వారికి. అసలు ఇప్పుడు ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేవగౌడ గారు ప్రధానమంత్రి అయిన సందర్భం లోపల మీకు క్లియర్ గా యూపీఏ పార్టీ తక్కువ సీట్లు ఉన్నాయి. అప్పుడు యూపీఏ అంటే కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లు ఉన్నాయి, బీజేపీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నది. కూటమిగా యూపీఏకి మెజార్టీ ఉంటే అబ్దుల్ కలాం గారు అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారిని వెళ్లి కలిసి చెబితే వారు యూపీఏ పార్టీని మొదలు ఆహ్వానించారు. సింగిల్ లార్జెస్ట్ లేకపోతే మీరు ముందుకు రాకపోతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటి బీజేపీకి అవకాశం ఇస్తా అంటారు. మన కాన్స్టిట్యూషనల్ లో ఉన్నటువంటి దాని ప్రకారం ఫస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇవ్వాలి. వాళ్ళు చేయము అంటే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. వారు వచ్చి ప్రభుత్వం చేస్తానని ముందుకు చెప్పిన తర్వాత నీ సంఖ్యాబలం చూపించు, నీ లెక్క చూపించేటువంటి అది ఎక్కడ కూడా గవర్నర్ గారికి లేదు. లోక్ భవన్ లో కాదు, అది శాసనసభలోనే తేలాలి అన్నది సహజంగా మనకు ఉన్నటువంటి రూల్. కోర్టుకు వెళ్తారు, కోర్టు నుంచి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఫైండింగ్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు, దాని మీద వెళ్లి తెచ్చుకుంటారు. కాకపోతే ఈ జరుగుతున్నటువంటి పరిణామం బీజేపీ యొక్క దిగజారుడు తరం, బీజేపీ చేసేటువంటి రాజకీయ వివక్షత అన్నది ఇక్కడ మనకి క్లియర్ గా కనబడుతుంది. రైట్. మనతో పాటు మస్తాన్ రావు గారు కూడా అనలిస్ట్ జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు, నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చేకంటే ముందు ఒకసారి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. తమిళనాడు రాజకీయాల గురించి బీఆర్ఎస్ స్టాండ్, అసలు బీఆర్ఎస్ ఏమనుకుంటుంది, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి, తమిళనాడులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? 2014లో బీజేపీ అధికారం వచ్చిన తర్వాత గవర్నర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకొని ఇబ్బందికరమైన వాతావరణం పెడుతుందో మన రాష్ట్రంలో కూడా తమిళ సైన్ కూడా ఇక్కడ గవర్నర్ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సహకరించకుండా ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించిన సమయంలో గౌరవ కేసీఆర్ గారు కూడా పలుమార్లు నివేదించడానికి అసలు గవర్నర్ వ్యవస్థ ఏంటి, అసలు ఏ విధంగా నడుస్తున్నది, అసలు సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, 83లో అన్న అంశాలు కూడా మనం మాట్లాడుకుంటే చాలా 3-4 పాయింట్లు అండి. 3-4 పాయింట్లను ఏ విధంగా బీజేపీ అనగదొక్కిందని కూడా చూసుకోవచ్చు. గవర్నర్ రాష్ట్రానికి బయట వ్యక్తి అయి ఉండాలి. సరే, దీన్ని ఇప్పటివరకు అయితే పాటిస్తున్నారు. ఇటీవల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని నియమించాలని సూచించింది. ఇప్పుడు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా బీజేపీ సంబంధించిన వాళ్ళనే పెట్టుకుంటున్నారు. బీజేపీకి సుదీర్ఘంగా పనిచేసిన, అదే విధంగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినలకు ఇబ్బంది అన్నది కూడా ఉన్న తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి సంప్రదించి గవర్నర్ నియమించాలంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర ప్రాంతాల్లో వీళ్ళు అధికారంలో ఉన్న దగ్గర కానీ లేకపోతే అధికారం లేని దగ్గర కానీ ఏ ముఖ్యమంత్రి కూడా సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు జరుగుతున్నాయి అన్నది కూడా మనం కులంకుశంగా చూసుకోవచ్చు. అదేవిధంగా దత్తాత్రేయ గాని, వెంకటనాయుడు గాని వాళ్ళు చాలా మందిని వీళ్ళు గవర్నర్ గా రిక్రూట్ చేసిన తర్వాత ఏ విధమైన అంశాలు నడుస్తున్నాయో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే తమిళసాయి కూడా దాదాపు 7 సార్లు మొన్న పోటీ చేసి కూడా 7 సార్లు ఓడిపోయిన వ్యక్తిని కూడా బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసి అదే విధంగా అభ్యర్థిగా నిలబడిన వ్యక్తుల కూడా తీసుకొచ్చి రాష్ట్రాల మీద రుదరామంటే ఘోరమైన అంశం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన తమిళనాడు విషయానికి వస్తే ఇప్పుడు టీవీకేకి 108 వచ్చిన విషయం అందరికి తెలుసు. అదే విధంగా డిఎంకేకి, అన్న డిఎంకేకి 2 కలుపుకుంటే 106 ఉన్నాయి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు రావడం జరిగింది. అదే విధంగా దేశంలో మొత్తం జాతీయ పార్టీలు, మా జాతీయ పార్టీ మొత్తం అది చేస్తాం ఇది చేస్తామన్న బీజేపీ పార్టీకి కూడా వాస్తవంగా చెప్పాలంటే ఒకటే రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొన్న జరిగిన 4 రాష్ట్రాలు కానీ ఒకటి మనం తీసేద్దాం. ఒకటి ఏదైతే మా కేంద్ర ప్రాంతాలు పక్కకు పెడితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేరళలో 3-4 వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు తమిళనాడులో 1 వచ్చింది. బీజేపీకి నేనేమంటున్నా, మంచి విజ్ఞులు, అదే తమిళనాడు ప్రజలు కానీ లేకపోతే కేరళ ప్రజలు కానీ జాతీయవాదం లేని పార్టీలను ఎక్కడ పెట్టాలనో గానే పెట్టినాయి. అదే విధంగా బీజేపీ చేస్తున్న కుట్రలను కూడా వాస్తవంగా వాళ్ళు ఛేదించాలని కూడా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో వీళ్ళ తలుపులు మూసుకుపోయినాయి. ఇంకోటి ఏంటంటే మా బలమైన పార్టీ మొత్తం ఓ గాలి వస్తున్నది, ఎదురు గాలి వస్తున్నది అంటే వాస్తవంగా ఇక్కడ ఏ గాలి లేదు. దక్షిణ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే తమిళనాడులో చూసుకుంటే ఇప్పుడు 1, అదే విధంగా కేరళలో తీసుకుంటే 3-4 మాత్రమే. ఇలాంటి పరిస్థితులు ఉన్న బీజేపీ పార్టీని ప్రజలు విశ్వసించారు చెప్తున్నా. ముఖ్యంగా ఏంటంటే గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్న ఆగడలు అంతా ఇంత కాదు. ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు గవర్నర్ ఎవరిని పిలవాలండి, మొత్తానికి 4 టెస్టులు ఉంటాయండి. ఈ 4 టెస్టుల ప్రకారం గవర్నర్ వాస్తవంగా మొదటి ప్రీ పోల్ కూటమి ఉంటుందండి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైతే పొత్తున్న పార్టీని మెజారిటీకి దగ్గర ఉన్న పార్టీని ఖచ్చితంగా ఆహ్వానించాలి. అది జరగలేదు. అదే విధంగా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీని కూడా ఆహ్వానించాలి. అది కూడా జరగలేదు. ఆఖరికి విజయ్ గారే పోవడం జరిగింది.
అదే విధంగా పోస్ట్ పోల్ కూటమి ఇంకోటి ఉంటుందండి. ఎన్నికల తర్వాత ఇతర పార్టీల మద్దతు మెజార్టీ చూపితే ఆ అవకాశం ఇవ్వచ్చు. కానీ అలాంటి పరిస్థితులు కూడా ఇక్కడ ఉత్పన్నమయ్యే పరిస్థితి లేకుండా మీకు ఉన్నదా లేదా అని ఈయన అడగడం అంటే ఘోరమిగా. ఇంకోటి ఏంటంటే పోస్ట్ టెస్ట్ తప్పనిసరి, ఎందుకంటే గవర్నర్ తన అభిప్రాయం మీద కాకుండా అసెంబ్లీ బలాన్ని నిరూపించమని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏంటంటే గవర్నర్ దగ్గర బలం కాదండి, అసెంబ్లీ